రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక కూడా వాళ్ళు సరి అయిన రిపోర్ట్ ఇవ్వకుండా దానికి పర్మిషన్ ఇచ్చిన మొదలు హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్ ఆపడానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే పేదోళ్లకు అన్యాయం జరుగుతుంది. అందుగురించే రాహుల్ గాంధీ గారు కూడా ఖమ్మం బహిరంగ సభలో చెప్పిండు చాలా క్లియర్ గా, ఇగో ఈ లెటర్ రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి లెటర్ ఈ 5గురికి పంపిస్తా, దీన్ని ఇమీడియట్ గా, ఇది ఫస్ట్ కేసు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ ధరణి పేరు మీద ధనవంతులకు లాభం చేస్తున్న ఒరిజినల్ ఎవరైతే ఓనర్స్ కు నోట్లే మట్టి కొట్టారు కాబట్టి ధరణిని ఎత్తేయాలి. ఆ 10 మంది పేదలకు ఆ భూములు ఇచ్చిన రోజే వాళ్ళందరూ వస్తున్నారు. ఇప్పటికీ పాపం కీసరకెళ్ళి వస్తున్నారు, ఆ శ్రీనివాస్ అనేతను కూడా వస్తున్నాడు. ఏ విధంగా అన్యాయం చేసిండ్రు అనేది క్లియర్ గా కేసు ఇది. అంటే అక్కడ వాల్యూ పెరిగిపోయింది, ఒక్కొక్క ఎకరం 5 కోట్లకు అమ్ముతున్నారు. అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈ 500 కోట్ల స్కామ్. ఈ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. ఏ విధంగా ఇస్తారు? కోర్టుల కేసు ఉన్నప్పుడు కోర్టు స్టేటస్కోప్ ఏంటో అని చేయమంటే వీళ్ళు మొదలే పర్మిషన్ ఇచ్చేశారు. దీని మీద నేను తప్పనిసరిగా, ఇది ఫస్ట్ కేసు, ఇలాంటి కేసు నేను అనుకుంటా ఎక్కడ జరగలే. అందులో ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా మళ్ళా దొరలకే పోయిందంటే మరి ఇందిరాగాంధీ ఏ ఉద్దేశం చేసింది? పేద ప్రజలకు న్యాయం చేయాలి, బడుగు బలహీన వర్గాలకు చేయాలంటే అది కూడా మరి దొరల చేతికే పోయింది. కాబట్టి ఇది క్లియర్ కేసు. ధరణిలో ఇది ఫస్ట్ కేసు. దీన్ని తప్పనిసరిగా ఈ 5 మంది కమిటీ మెంబర్స్ కు నేను అందరికీ లెటర్ రాస్తున్నా. వాళ్ళు తప్పనిసరిగా దీనికి న్యాయం చేసి మళ్ళా ఆ పేదోళ్లకు హరిజనులకే భూమి ఇచ్చిన రోజే నిజమైన ధరణి తీసేసినట్టయితుంది. కానీ తప్పనిసరిగా ఇలాంటి కేసులు ఎన్నున్నాయో, ఇదైతే ఫస్ట్ కేసు. ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు రాహుల్ గాంధీ చెప్పాడు, ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా ధరణి పేరు మీద తీసేసుకుని దీన్ని తప్పనిసరిగా ధరణిని క్యాన్సల్ చేయాలి. మన కొత్తగా ఎవరైతే ఒరిజినల్ గా పేద ప్రజలకు ఉన్నటువంటి పట్టు ఏది గతంలో వాళ్ళ తాత ముత్తాతల భూములు ఉన్నాయి కూడా అదేవిధంగా అసైన్డ్ భూములు కూడా తీసేసుకున్నారు. కనుక దీని మీద తప్పనిసరిగా దర్యాప్తు చేయాలి. ఆ హరిజనులకు ఇవాళ అడక తింటున్నారు, వాళ్ళు షెడ్లలో వండుకుంటున్నారు. నేను పోయి చూసిన 7 సార్లు 8 సార్లు పోయా, అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా ధనవంతులకే లాభం చేస్తుంది. కాబట్టి ఈ ధరని తీసేసి మళ్ళా పేద ప్రజలకు న్యాయం జరిగినాడే నిజమైన ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇమీడియట్ గా ఒక కమిటీ వేశారు.